విజయ్ గారు, యాక్చువల్గా మీరు నమస్తే. ఆనంద్ ప్రస్తావన తెచ్చారు కాబట్టి ఇది ఇద్దరు బ్రదర్ స్టోరీ కదా. సో ఆనంద్ ఎందుకు కన్సిడర్ చేయలేదు క్యారెక్టర్? మా అన్న రోల్ అది. సత్య ప్లే చేసేది అన్న. ఆనంద్ చిన్నోడైపోతాడు. తర్వాత ఇలాంటి ఈ రోల్కి ఆనంద్ కరెక్ట్ కాదు. మా అన్న రోల్కి సత్య గారే పర్ఫెక్ట్. సో సత్య అని పెట్టుకున్నాను. విజయ్ గారు, ఈ సినిమా విషయంలో మీ ఇప్పుడు బ్రదర్ అండ్ ఇద్దరు బ్రదర్స్ స్టోరీ కదా ఇది. మీ బ్రదర్స్ ఏమైనా కనిపించిందా మీకు? ఏమైనా గుర్తొచ్చిన ఏమన్నా అట్లాంటి ఏమన్నా ఆ సీన్ చేసేటప్పుడు కానీ ఏమన్నా బాండింగ్ ఏమైనా కనిపించిందా? 100% ఒక యాక్టర్లా మనం ఓ సీన్ చేసేటప్పుడు ఆ ఎమోషన్ని ఎక్కడి నుంచో ట్యాప్ చేయాలి. ఇప్పుడు యాంగర్ ఉన్న, బాధ అయినా, డిఫరెంట్ యాక్టర్స్ డిఫరెంట్ ప్రాసెస్ ఉంటుంది. మనం ఎక్కడి నుంచో ఆ ఎమోషన్ని ట్యాప్ చేసి ఈ సీన్లో ప్రొజెక్ట్ చేస్తుంటాం. సో చాలాసార్లు నేను చాలా సీన్లో నాది ఆనంద్ లైఫ్ గురించి ఆలోచించి నాకు ఆనంద్కి ఎట్లయితే నాకు ఎట్లా అనిపిస్తుండే అనేది I would 100% think it and use it for the performance. So 100% a lot of the emotion comes from my love and bond with my own brother. అన్నదమ్ముల్లో ఒక అన్న అంటే కొంచెం అగ్రెసివ్గా ఉంటారు, కొంచెం ఎంతైనా కొంచెం డామినేషన్ ఉంటుంది. అది మీకు ఈ సీన్లో ఏమన్నా చేసేటప్పుడు ఇలా చేస్తున్నారు అనిపించిందా? ఇది అన్న అంటే డామినేషన్ ఉంటుందా? కొంచెం ఉంటుంది కదా. యాక్చువల్లీ తమ్ముళ్ళు చేస్తారు డామినేషన్ ఇంట్లో. అమ్మ నాన్న ఎప్పుడు తమ్ముళ్ళకి సపోర్ట్ చేస్తారు. అరే చిన్నోడు రావాడిని గుట్టకు రావాడు ఇట్లా చేయకరా, పెద్దోడికే పడుతుంటాయి ఎప్పుడు. మీకు అలానే పడ్డా? 100% నాకు అట్లనే అయింది నా లైఫ్లో. నేను 3rd క్లాస్కే నన్ను పెద్దోడిని చేసేసింది. విజయ్ గారు, అంటే ఇందాక అంటే చాలామంది మీకు ఒక మంచి హిట్ రావాలని చాలామంది కోరుకుంటున్నారు, మీరు కూడా అదే ఆశిస్తున్నారు. అయితే గతంలో మీరు చేసినటువంటి సినిమాలు జయాపజయాలు పక్కన పెడితే చాలామంది మీ యాక్టింగ్ కావచ్చు, మీ సినిమాల్ని, మీ పర్ఫార్మెన్స్ని ఎవరు నిందించలే. కాకపోతే ఆ సినిమా డైరెక్టర్నో ఆ సినిమా ఫలితాన్ని చూసి చాలామంది డైరెక్టర్ని నిందించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ సినిమాలో పూర్తిగా మీరు ఒక డైరెక్టర్ గౌతమ్ కింగ్డమ్ అనేది పక్కాగా చెప్తున్నారు. సో అంటే ఈ పర్ఫార్మెన్స్ మీ దగ్గర నుంచి తీసుకున్న డైరెక్టరు ఒక మీకు హిట్ ఇవ్వడానికి ఎంత కృషి చేశాడో మీ ట్రైలర్లు ఇవన్నీ కనబడుతుంది. సో ఆ గతంలో డైరెక్టర్లు నిందించినటువంటి ఆడియన్స్ ఈ సినిమా విషయంలో ఈ డైరెక్టర్ని ఎంత మెచ్చుకుంటారు? ప్రతి సినిమా డైరెక్టర్ నుంచే వస్తుందండి. మనమంతా పార్ట్ ప్లే చేస్తాం. కథ అయిన తర్వాత మన దగ్గర వస్తారు. కథ చేసే జర్నీలో కొంచెం ఉంటాం, ఆ తర్వాత సెట్లలో ఉంటాం. ఐడియా వచ్చినప్పటి నుంచి రేపు రిలీజ్ అయ్యేంత వరకు డైరెక్టర్ ఒక్కడే. అందరు ఎడిటర్లు మధ్యలో వచ్చి పోతారు, మ్యూజిక్ డైరెక్టర్లు మ్యూజిక్ టైంకి వస్తారు, సినిమాటోగ్రఫర్ షూటింగ్ టైంకి వచ్చి వెళ్ళిపోతారు. సో మనం అంతా ఒక పార్టే ప్లే చేస్తాం. సో ఏ సినిమాకి క్రెడిట్ వచ్చినా, అర్జున్ రెడ్డికి క్రెడిట్ వస్తే అది సందీప్ వంగాది, గీతా గోవిందంకి క్రెడిట్ వస్తే అది బుజ్జి గారిది, కింగ్డమ్కి క్రెడిట్ వస్తే 100% గౌతమ్ది. బట్ ఇట్స్ నాట్ జస్ట్ గౌతమ్ తిన్నూరీస్ కింగ్డమ్. హీఈస్ ద కర్త, హీఈస్ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్. కానీ వితౌట్ అనిరుద్, వితౌట్ నవీన్ నూలి, వితౌట్ గిరీష్ గంగాధరన్ అండ్ జొమాన్, వీళ్ళందరూ, మా ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్, లైక్ వీళ్ళందరూ కింగ్డమ్ ఇది. వీళ్ళంతా ఎంతో కాంట్రిబ్యూట్ చేస్తే ఈరోజు ఈ ప్రేమ మనమందరం చూస్తున్నాం. ఈ మేకోవర్ గురించి చెప్పండి. అంటే మీరు డిఫరెంట్ లుక్లో కనబడుతున్నారు. సో ఒక కానిస్టేబుల్గా, ఒక అండర్ కవర్ కాఫ్గా, సో గుండు చేయించుకుని ఒక గెటప్లో. సో దానికోసం ఎలా కష్టపడ్డారు? శ్రీలంక సో బ్యాక్డ్రాప్లో దానికోసం ఎంత శ్రమించాల్సి వచ్చింది? శ్రమ ఏం లేదు, ఎంజాయ్ చేసినాం సినిమా. కథ విన్నప్పుడు నాకెందుకో జుట్టు లేపేయాలనిపించింది ఈ రోల్కి. ఐ థింక్ దట్ వాజ్ ద స్టేట్ ఆఫ్ మైండ్ ఐ వాజ్ ఇన్. ఐ ఫెల్ట్ ఇట్ స్ట్రాంగ్లీ. సో గౌతమ్ని అడిగా, గౌతమ్ ఐ యూ షూర్ అన్నాడు. కొన్ని ఫోటోలు పంపించిన. ఓకే విజయ్, ఇఫ్ యూఆర్ షూర్ చేద్దాము, ఐ ఆల్సో లైక్ ఇట్ అన్నాడు. ఒకరోజు ఫస్ట్ దేస్ అ డిఫరెంట్ లుక్, ఒక పోలీస్ ఆఫీసర్ లుక్ ఉంటుంది, అదంతా ఫినిష్ చేసి తర్వాత చిన్న టైం వాడి ట్రైనింగ్, ఈ పీరియడ్, ఒక బియర్డ్ గ్రోత్ ఉంటుంది. ఆ తర్వాత అండర్ కవర్ వెళ్ళినప్పుడు ఈ లుక్. సో ఒక రోజు కూర్చొని ఆ పోర్షన్ అంతా ఫినిష్ చేసుకొని ఇంకా కొట్టించేసినాం. సో ఇందులో ఇంకో లేయర్ కూడా కనబడుతుంది. ఆ లేయర్ ఎంతవరకు థియేటర్కి వెళ్ళిన ఆడియన్స్ని మెప్పించగలదు? ఆ లేయర్ సినిమాకి ఎంత బలంగా ఉంటుంది? ప్రతి లేయర్ ఈ సినిమాలో చాలా ఇంపార్టెంట్. మీరు చూడని ఎన్నో లేయర్లు మీరు థియేటర్లో దిగిన 2 నిమిషాలకు ఓపెన్ అవుతుంది. అండ్ మీరు ఇమ్మీడియట్లీ కింగ్డమ్ అనే వరల్డ్లోకి వెళ్ళిపోతారు. అండ్ ఐ హ్యావ్ స్ట్రాంగ్ ఫేత్ యూ విల్ ఎంజాయ్ దిస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ కింగ్డమ్.